ఈ మావిగన్ పేరు తీసుకొచ్చి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి పెనమాక లేదా ఉండవల్లి రైతులు మాకు వచ్చారు, నన్ను అడుగుతున్నారు, అక్కడ ఏదో అన్యాయం జరిగిపోతుంది, భూములు లాక్కుంటున్నారు బలవంతంగా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఎంతవరకు సమంజసం ఆయన ప్రెస్ మీట్ లో న్యాయం ఎంతవరకు? మావిగన్ అంటే ఇదివరకు 5 సంవత్సరాలు పరిపాలించాడు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మావిగన్ అంటే అసలు ఎట్లా, అసలు ఎవరు నమ్ముతాడు? ఇంత సెక్రటేరియట్ గానీ లేకపోతే హైకోర్టు నిర్మాణం గానీ ఇన్ని జరిగినాయి. ఆయన 5 ఏళ్ళు అదే అసెంబ్లీకి వచ్చాడు, ఇక్కడ చూశాడు. ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం, గుంటూరు, ఏదో విజయవాడ, అసలు రాంగ్. అసలు ఎవరు నమ్ముతారు? అమరావతిలో పనులు అవుతున్నాయి, నువ్వు ఇప్పుడేదో మావిగానే అంటే అసలు ఎట్లా ఎవరు నమ్ముతారు? మరి ఎలా వెళ్ళారంటారు? ఇదే ప్రాంతం నుంచి, ఇదే ఊరు నుంచి కూడా కొంతమంది రైతులు వెళ్ళారు, వెళ్ళారు, వాళ్ళకి ఇష్టం లేదు. మెయిన్ వెళ్ళిన వాళ్ళకి ఇష్టం లేదంటారా? ఇష్టం లేదు. అమరావతి రాజధాని అనేది వాళ్ళకి పడదు. ఎందుకని బాబాయ్? వాళ్ళు దీనిలో భాగమే కదా. వాళ్ళ నాయకుడు మరి మావిగానే అంటున్నాడు కదా. అది కేవలం అంటే ఇక్కడ పార్టీ సామాజిక వర్గం ఇది తప్ప రాష్ట్రం బాగుండాలి, డెవలప్ అవ్వాలి ఏం వద్దంట. అది డెవలప్ అనేది వాళ్ళకే పనికిరాదు. పోనీ ఒక్క చివరిగా బాబాయ్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గానీ ఆయన మాటలు గానీ నమ్ముతారా రాష్ట్ర ప్రజలు? అదే ఇప్పుడు పనులు కనుక, ఇల్లు కనుక, పొలాలు కనుక ఇస్తే ఇంకా ఈ రోడ్లు బోట్లు మొత్తం స్పీడ్ గా జరిగాయి. ఇప్పుడు రోడ్లు కూడా ఆగిపోయినాయి, చేసే పనులు కూడా ఆగిపోయినాయి. అభివృద్ధి కోసం తీసుకుంటున్నప్పటికీ కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందా, లేకపోతే వాళ్ళ ఉత్తపుణ్యానికి వచ్చి మీ భూములు మేము తీసేసుకుంటున్నాం లాక్కుంటున్నారంటారా? లాక్కుంటాం అనేది ఇంత మటుకు లేదు. ఇప్పుడు 12 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అవుతుంది, ఇంత మటుకు లేదు. మరి మొన్న ప్రెస్ మీట్ లో నేను ఇవ్వనన్నాను, నాది చెరువు లాగా తవ్వేశారు మధ్యలో, అది ఇది అని చెప్పి మాట్లాడే వాళ్ళ మాటలు అవన్నీ అబద్ధాలే. బాబాయ్ అసలు నిజం నిజాయితీగా చెప్పండి, ఇక్కడ పని జరుగుతుందా జరగట్లేదా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి పని జరుగుతుందా? పని 100కి 98% అయిపోతుంది, జరుగుతుంది. అయినా కూడా ఏమి జరగట్లేదని అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అది మేము స్వచ్ఛందంగానే ఇచ్చాం భూములు. బలవంతంగా లాక్కుంటే ఇస్తారా భూములు? రైతు ఎందుకు ఇస్తాడా? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పడం కాదు. జగన్ భూములు స్వచ్ఛందంగా మేము కావాలని రాష్ట్ర రాజధానికి లేదు, ఈ నడిబొడ్డులో ఉంటుందని చెప్పి మాకు చెప్తే ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ అందరూ సరే నడిబొడ్డులో ఉన్నట్లని మేము కూడా 5 నెలలు మీటింగ్లు వేసుకొని రైతులంతా మాట్లాడుకుని ఇచ్చాం భూములు. అంత తేలికే ఇలా చంద్రబాబు నాయుడు ఏం లాక్కోవాలి. చంద్రబాబు నాయుడు లాక్కోవడానికి ఆయన సొంత పొలాలే ఏంది ఏమన్నా బలవంతంగా భూములు లాక్కుంటున్నారని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొన్న ఆయన మాట అన్ని కళ్ళబొల్లి మాటలు ఆయన మాట్లాడేదండి. ఆయన నిజం మాట్లాడతాడా? ఒక్కడైనా నిజం మాట్లాడే మాట చెప్పమని మనం. ఆయన నిజం అనేది మాట్లాడు, అన్ని అబద్ధాలే మాట్లాడతాడు ఆయన శాపమేమో మరి. ఇప్పుడు అసలు భూములు ఇచ్చేయండి, 2015లో భూములు ఇస్తే ఇవాళకి 10 సంవత్సరాలు ఏంటి ఆయన మాట్లాడేది? దేనికి మాట్లాడతాడు ఆయన? అంటే రైతులు అనవసరమైన మాటలు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళే రైతులు మొత్తం అవివేకులు అయితేనే వెళ్తారు, వివేకులు అయితే వెళ్ళరు. ఎందుకో చెప్పమంటారా? ఆయన ఎక్కడ ఏ సమస్యను పరిష్కారం చేశాడు? 5 సంవత్సరాల పరిపాలన ఉంది, ఒకటైనా సమస్యను పరిష్కారం, కనీసం వాళ్ళ చెల్లికే పరిష్కారం చేయలేకపోయాడు, వాళ్ళ తల్లికే పరిష్కారం చేయలేకపోయాడు, మరి మన బాబాయ్ వివేకానంద కేసుకే పరిష్కారం చేయలేకపోయాడు. ఏం చెప్తాడని ఆయన దగ్గరికి వెళ్తారు? అవివేకులు అయితేనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ ఇప్పుడు వెళ్ళినా మనం భూములు ఇవ్వలేదనుకో, ఇవ్వనాళ్ళు వెళ్ళి మా అర్జేస్తాడు చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు ఆయన వల్ల ఏది కాదు. కాకపోగా ఇంకో రాయి మేదేస్తాడు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏం చేశాడు? ధర్మకాల భూములు ఇవ్వద్దని చెప్పాడు. వాళ్ళు ఎంత నష్టపోయారు? ఉన్న వాళ్ళకి ఇవ్వద్దు అన్నాడు, నాకు తెలియదు. ధర్మకాలు ఇవ్వవాకండి మీరు అని అన్నాడు. వాళ్ళు ఎంత నష్టపోయారు? ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏమన్నా అలా కష్టాలని నష్టాలని ఏమైనా తీరుతాడు ఈయన? ఆయన పదవి ఉంటే మాత్రం కార్లు వేసి తిరుగుతా, ఏసీ కార్లు వేసి తిరుగుతా పెద్ద బ్రహ్మాండమైన మాటలు మాట్లాడతారు. అసలు అమరావతిపై జగన్ కు చిత్తశుద్ధి ఉందంటారు? అసలు చిత్తశుద్ధి ఉంటే అమరావతి 5 సంవత్సరాలు ఎందుకు ఆపుతాడు? దేనికి ఆపుతాడు ఆయన? మరి ఆయన ఆపాడంటే మరి చిత్తశుద్ధి లేకనే. అమరావతి అనడానికి ఆయన నోరు పలకదు కాబట్టి ఆయన అమరావతిని ఆపాడు. మరి ఆ రోజు ఎందుకు చెప్పాడు అసెంబ్లీలో? సాక్షాత్ అసెంబ్లీలో దేనికి చెప్పాడు? దేనికి చెప్పాడంట? 30,000 ఎకరం కావాలి తీసుకోండి మీరని అన్నాకనే మా రైతులు ఇచ్చింది. అంతమంది రైతులు ఇచ్చారా? చంద్రబాబు మాట అన్నాడు, జగన్మోహన్ అధికారంలోకి వచ్చినా మీ భూములు మీకు ఇచ్చేస్తాను అది అని మాట్లాడతారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసాం నాయకులు. ఈయన నాయకుడా? ఈ నిజమైన నాయకుడు అయితే ఆ మాటలు మాట్లాడతాడా? ముంగల ఎవరు ఏం చేస్తున్నారో దాని వెనకమాల కూడా దాన్ని సాల్వ్ చేసుకుంటూ పోతారు. అంతేగాని ఇది రాజకీయం అన్న తర్వాత శత్రుత్వం ఉంటుంది, మిత్రుత్వం ఉంటుంది, 2 ఉంటాయి. కానీ ఇంత శత్రుత్వం నేను ఎక్కడ రాజకీయం కలియుగంలోనే చూడలే ఎవరు. అంటే ఇప్పుడు ఏపీసీఆర్డీకి నేను ఒక కమిటీ వేసాము, వాళ్ళు చూస్తారు అది ఇది అని మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు కమిటీ వేసారు? ఆయనకే అర్హత ఉంది. ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆంధ్ర రాష్ట్రంలో.
ఆయన కమిటీ వేయటమైంది, వాళ్ళు పరిశీలించడమైంది. ఇవాళ రైతు గవర్నమెంట్ ఏం చెప్పుకుంటే అదే జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి అన్న నేను చెప్పింది సాగుతీయా అవన్నీ ఉండవు. అంటే మావిగానే అన్నాడు, దానిపై కట్టుబడి ఉన్నానంటాడు. మళ్ళీ అమరావతి గురించి మాట్లాడతాడు. ఏ రకంగా చూడాలి? ఆయనకి మైండ్ సరి లేదు. మైండ్ సరి లేకనే ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. మావిగన్న అంటే ఏంది? మావిగన్నకి ఇంకా అర్థాలు చాలా ఉన్నాయి. నేను గతంలో కూడా చెప్పా. ఇంకా 4 అర్థాలు ఉన్నాయి. చెప్పమంటారు మావిగన్న అంటే ఏందో? చెప్పొచ్చు. టీవీ ముఖంగా మాట్లాడకూడదుగా. మాకు ఇంగిత జ్ఞానం అర్థం వచ్చింది. ఆయనకి ఇంగిత జ్ఞానం లేదు కాబట్టి ఆయన మాట్లాడతాడు. ఏమనుకున్నారు? అది ఏం ఉండదు. ఇప్పుడు రోడ్ యాక్సెస్ అనేది చెప్పడానికి కూడా అది అంటే ఏంటని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన తెలియదు స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఇప్పుడు మోటార్ సైకిల్ ఏందో, సైకిల్ ఏందో, కార్ ఏందో, మరి హెలికాప్టర్ ఏందో ఆయన తెలియదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఆ మాటలో. స్పీడ్ యాక్సెస్ రోడ్ ఎందుకు ఉంటది? స్పీడ్ యాక్సెస్ రోడ్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయో ఆయన తెలుసా? చెప్పను ఆయన ఎన్ని ఉన్నాయో తర్వాత నేను చెబుతా. అన్ని తెలుసా? స్పీడ్ యాక్సెస్ రోడ్లు ఉన్నాయో, స్పీడ్ యాక్సెస్ రోడ్ ఎందుకు వేస్తారో తెలుసా ఆయనకే? తెలియకనే మాట్లాడుతున్నాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నేను అది ఇదని మాట్లాడుతున్నాను. ఎక్కడ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్? నేను కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మండలంలో జడ్పిహెచ్ స్కూల్లో. అంతే సరిపోయిందా? మన తెలివితేటలు ఉండాలి, ఓందాతనం ఉండాలి, మాట తీరు ఉండాలి. మన రాజకీయంగా రాణించాలంటే కొన్ని నిబద్ధనలు మన దగ్గర ఉండాలి. ఉంటేనే రాజకీయంలో రాణిస్తారు ఎవరైనా సరే. అడ్డగోలుగా మాట్లాడి నీ అమ్మ నీ అక్క అంటే ఎవరు రాణించదు. దాంట్లో ఒక రైతు అంటున్నాడు అసలు రోడ్డు వెడల్పు అవసరం లేదు అది ఇది అన్నట్టు ఒక రైతు మాట్లాడటప్పుడు మీరేమంటారు? ఆయన ఇంటి మొదలు ఎందుకు ఖాళీ స్థలం ఉంచుతాడు? ఇంటి మొదలు ఖాళీ స్థలం ఉంచుతాడు ఎందుకంటున్నా? ఉంచకుండా ఉండవరకే ఇల్లు కట్టుకోవచ్చు మొత్తం. ఖాళీ స్థలం లేకుండా, తిరగడానికి ఖాళీ స్థలం లేకుండా ఇంట్లోనే తిరగొచ్చుగా. దేనికి ఉండేది దానికి ఉండాలయ్యా. కొట్టుకుండే అమెరికలు కొట్టుకుండాలి, ఇంటికుండే అమెరికలు ఇంటికి ఉండాలి, రోడ్డుకు ఉండాలి, దేనికి ఉండే దానికి ఉండాలి. ఏ రోజు రైతులతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మొన్న రైతులందరూ పిలిపించి వీళ్ళు పనికి మాలిన కాబట్టి ఆయన దగ్గర పోయారు. ఆయన ఏం చేస్తారు అసలు? ఆయన కనీసం రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేదు. ఆయనకు ఒక భాష యాస ఏమీ రాదు. ఆయనకు పోయినాళ్ళు తప్పు. ఆయన దగ్గర పోయినాళ్ళు తప్పు. రైతుల్ని ఏదైనా ఉంటే ఎలా తెలుసుకోవాలి? మీరు అన్ని తెలిసిన అసలు ఆయన దగ్గర ఎందుకు మాజీ ముఖ్యమంత్రి దగ్గర ఎందుకు పోయారు? మీకు అన్ని తెలుసు. భూములు పావు మీ భూములు మీకు ఉంటాయని తెలుసు. మరి మీరు ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి? ఆయన ఏం పరిష్కారం చేస్తారని వెళ్ళారు. ఆయన ఉంటేనే ఆయన పరిష్కారం రాదైతే అసలు వెళ్ళేవాళ్ళు అవివేకం అయితేనే వెళ్తారు వాళ్ళు, లేకపోతే ఎందుకు వెళ్తారు? మేము పొలం ఇచ్చి ఉన్నాం. మాకు ఎంత తొందరగా మాకు రాజధానితో పనులు అయిపోతే మాకు అంత తొందరగా లేఅవుట్ ఇస్తే బాగుండని మేము కోరుకుంటాం. నిజంగా అంటే మీరు కూడా సార్ ఇప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళే. రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, దానిలో మనం కూడా భాగం కావాలని కానీ లేకపోతే ఏదైనా కానీ మీరు భూములు ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. మీరు అన్నట్టుగానే గవర్నమెంట్ ఏదైతే ఇస్తారో దానికోసం చూస్తున్నారు. కానీ ఈ సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ ఏదో మావిగన్ అని అసలు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఎంతవరకు వాస్తవం అంటారు, సమంజసం అంటారు? మావిగన్ అనే మాట ఇప్పుడు గవర్నమెంట్ 2 కూటమి ప్రభుత్వం వచ్చినా చెప్పాడు ఆయన. అంతమంది 5 ఏళ్ళు ఈ మావిగన్ ఏమైంది? ఈ మావిగన్ అడగలేదు కదా. అప్పుడే ఈ 5 సంవత్సరాల్లోనే ఈ మావిగన్ అని పెట్టి ఆయనకు డెవలప్మెంట్ ఈ మచిలీపట్నం దగ్గర నుంచి డెవలప్మెంట్ చేసుకొస్తే ఏమన్నా నమ్మేవాళ్ళేమో జనం. ఆయన ఉండి 5 ఏళ్ళు కాముగా ఊరుకొని ఆయన గవర్నమెంట్ అయిపోగానే తర్వాత మావిగన్ అంటాం అది మరి మంచి మాట చెడ్డ మాట ఆయన ఆలోచించుకోవాలి. గతంలో కూడా ఎన్నికలకు ముందు నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా ఇక్కడే ఉంటా అన్న వ్యక్తి తర్వాత 3 రాజధానులు అన్నారు. పోనీ 3 రాజధానులు దానిలో కానీ ఏమన్నా ఏమన్నా జరిగిందంటారా? 3 రాజధానులు అన్న దాంట్లో ఏమీ నిజం లేదు, ఒక పని లేదు, ఏం చేయలేదు. వాడు 3 రాజధానులు అన్నాడు, అక్కడ పడేసి వెళ్ళిపెట్టి ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, అయిపోయింది, గవర్నమెంట్ అయిపోయింది. మళ్ళీ అయిపోగానే ఇప్పుడు మావిగన్ ఏదో పరిరక్షణ సమితి అని చెప్పి ఇప్పుడు ఈ గ్రామాల వాళ్ళందరూ మేము రక్షిస్తామని చెప్పి దానికి నందిగం సురేష్ గారు లేకపోతే అంబటి రాంబాబు గారు ఇలాంటి వాళ్ళే కమిటీ సభ్యులుగా వేశారు. గతంలో అదే నందిగం సురేష్ గారు ఇక్కడ అమరావతి ప్రాంత వాసిగా కానీ ఎంపీగా ఉన్నప్పుడు గ్రావెల్ తవ్వుకుపోయినప్పుడు ఇసుక అక్కడ చేసే ఆయన ఎంపీ అయ్యి ఉండి రోడ్డు తవ్వుకున్నాడుగా. అప్పుడు మరి ఏమైంది? రాజధాని పరిరక్షణ ఏమైంది? రాజధానిలో రైతుల సంగతి ఏమైంది? రైతులు రాజధాని కావాలని సభ పెడితే ఇది నిరార్థక చేస్తుంటే పోటీగా మాకు రాజధాని వద్ద నిరార్థక చేసిన ఎంపీ ఆయన. మరి ఆయన ఇప్పుడు ఎట్లా పెడతాడు? ఆయనకు ఉన్న నిబద్ధత ఏంటి? మేము మా అభిప్రాయం తొందరగా రాజధాని అయిపోతే ఆయన 5 ఏళ్ళే చేయలేదండి, ఇంకేం చేయగలుగుతాడండి? ఆయన వెళ్ళిన వాళ్ళందరూ మావిగన్ పేరు చెబుతున్నాడు. వీళ్ళు చూసి ఆయన చూసి నోరు చేసుకుని వస్తున్నారు. మావిగన్ అనేది మా వాళ్ళ రైతులకు చెప్పకూడదు. చేద్దామండి మీకు సమస్య పరిష్కరిద్దామంటే పోయిద్ది. వెళ్ళినందరూ మావిగన్ చెబుతున్నాడు. వీళ్ళు వెళ్ళిన వాళ్ళల్లా తెల్లమొగ వేసుకు చూస్తాం అవుతుంది. అసలు ఈ మావిగన్ అనే ఆలోచన పోనీ గత 5 ఏళ్లలో మీరు అన్నట్టుగా చేసింది లేదు, ఏం లేదు. పోనీ మొన్న గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత చెప్పింది లేదు. ఈ 2 ఏళ్ల తర్వాత ఎందుకంటారు? ఈ
కేవలం ఇది ఒక మళ్ళీ ప్రజలను మభ్య పెడతాము. ఆయనకి అమరావతి మీద ఆయన అక్కసి ఎలగక్కటం ఆయనకి ఇష్టం లేదు, అమరావతి పేరు చేయడం కూడా ఇష్టం లేదు. అందుకని మావి అంటున్నాడు. ఇంకా అంత తప్పితే మేము ఆయన రైతులకు చేసేది ఏమి లేదు, ఆయన చేసేది ఏమి లేదు. మీ పేరు సార్? శ్రీనాథ్ మన్నవ పెనమాక రైతు. తాతలు ముత్తాతల కాలం నుంచి ఉన్న భూముల్ని ఎవడు పేరు చెప్తాడండి? ఎవడిస్తారు? ఆస్తులు స్వచ్ఛందంగా ఇచ్చారు. భూములు స్వచ్ఛందంగా ఇచ్చిన ఒక టీడీపీ వాళ్ళు కాదండి, వైసీపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ. ఒక రాష్ట్రానికి రాజధాని లేదు కాబట్టి, రాజధాని కావాలి కాబట్టి స్వచ్ఛందంగా భూములు దాదాపు 98% ఇచ్చారు. అది తెలుసుకోవట్లా. మొన్న ఉండవేలు రైతులు పెనమాక రైతులు వీళ్ళు పోయి మమ్మల్ని బలవంతంగా భూములు అడుగుతున్నారు, చేస్తున్నారు. అక్కడ పోయిన వాళ్ళు ఎవడో ఒక సెంటు భూమి ఇవ్వాలా. భూమి యువనాళ్ళు భూమి ఇచ్చిన సంగతి వాళ్ళకి కరెక్ట్ కాదు కదా మాట్లాడతాం. మొన్న మా సోదరుడు ఒక ఆయన నేలపడాయని రైతు పోయాడు, మళ్ళీ వచ్చాడు, తప్పు తెలుసుకున్నాడు, తెలుసుకొని మళ్ళా 93గా మొన్న ఇచ్చాడు సిఆర్డీ ఆఫీస్కి భూములు. ఇప్పుడు కూడా వీళ్ళకి సిగ్గుండాలండి పోయిన వాళ్ళకి. ఎందుకంటే ఆయన ఇప్పటికి కూడా మాదిగానే మాట్లాడితే రాజధాని అమరావతి అనే మాట అంటలా. ఇప్పుడు తన చేతులు తన ఎత్తునే పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పాలంటే అమరావతిని కాదు 3 రాజధానులు అనబట్టే ఆయనకి అధికారానికి దూరం అయ్యే సంగతి ఆయన తెలుసుకోవాలి. మంగళ రేపు కూడా చక్కగా ఆర్ధపల్యంలో చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇస్తున్నాడు. ఈయన ఎట్లాగే మాట్లాడాలో మేము కోరుకుంటున్నామండి. ఈయన ఎట్లాగే మాట్లాడాలా, జనంలో వ్యతిరేకత అంతే వస్తుంది. జరిగేది కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా ఈయన మావిగన్ మీద ఆ మాట మీదే ఉంటాడు. ఈయన అమరావతి అజిరామంగా ఎప్పటికీ ఎదుగుతూ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇంకో మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏపీసీఆర్ కమిటీ వేస్తాను అది ఇదని మాట్లాడుతాడు. వేసాడండి, కమిటీ కూడా వేశాడు. ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ ని, కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ ని, గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ ని, తాడికొండ ఇన్ఛార్జ్ ని అందరూ కమిటీ వేశారు. ఏం చేస్తాడు కమిటీలని? రైతులకి ఏమైనా ఉపయోగం ఆ కమిటీ? ఇప్పుడు కూడా అమరావతి మీద ఆయన కక్షలో మాకు అర్థం కావట్లేదు. ఆయన అమరావతి అని పేరు తెలవలేకపోతున్నాడు. స్పీడ్ యాక్సెస్ రోడ్ అంటే ఆయన ఏం తెలియట్లా. మరి ఆయన అధికారం 5 సంవత్సరాలు ఆయన స్పీడ్ యాక్సెస్ రోడ్ వచ్చింది. స్పీడ్ యాక్సెస్ రోడ్ ఎంత వెలుపుందో కూడా ఆయన తెలియట్లా. కరకట్ట ఎడల్పు వేయాలని చెప్పి ఆయనే శంకుస్థాపన చేశాడు. అది పెద్దగా కట్టారు అది. కానీ ఇంతవరకు ఆయన పూర్తి చేయలేకపోయాడు. అమరావతికి అసలు ఆయన ఏమి చేయలేదండి, ధ్వంసం తప్పితే అమరావతిని ఏమి చేయలేదు. రోడ్డు దోవటం కానీ ఏదైనా కానీ అంత ఆగం చేయడం తప్పితే ఏమి లేదు. ఏది ఏమైపోయినా కానీ వీళ్ళు ఇంతే మాట్లాడతారు, ఇంతే చేస్తారు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి హారత పనుల్లో మళ్ళీ అధికారం ఇటు ఖాయం అండి.